10 వచనాల వరకు చదువు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిట్టమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె ఒకతిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచూ ఉండగా చూచి వాని యందు కనికరించి వీడు ఎబ్రీల పిల్లలలో ఒకడనే. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వద్దునా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె ఎద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. లేవి వంశస్థుడు మరి అంటే ఇక్కడ అదే నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో మనకి వివరంగా ఉంటుంది. చూడండి ఒకసారి. లేవి కుమార్తెలను లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారు ఎవరు అనేది వారి పేర్లు ఇక్కడ కనబడతా ఉంటాయి. 20వ వచనం 6వ అధ్యాయం 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము చాలు, అంతవరకు చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ చదువుకున్నాం కదా, లేవి వంశస్థుడు ఎవరు అంటే ఆయన పేరు అమ్రాము యోకేబేదు. మరి ఈ యోకేబేదు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే యోకేబేదు అనే పేరుకు యెహోవాయే మరి కీర్తి లేక యెహోవా మహత్యము అని మనము చూస్తున్నాం. అలాగనే మరి అమ్రాముకు పేరుకు అర్థం ఏంటి అంటే మరి అనుభవము లేనివాడు. అమ్రాము అనగా అనుభవము లేనివాడు అని మనము చూస్తాం. మరి యోకేబేదు అమ్రాముకు మేనత్త అవుతుంది. ఆనాటి కాల పరిస్థితిని బట్టి వారిరువురు దంపతులయ్యారన్నమాట. మరి వారికి మరి మిరియాము, అహరోను, మోషే అనేటువంటి బిడ్డలు ఉన్నారు. మరి అయితే ఇక్కడ మనం చూసుకున్నటువంటి మాటను బట్టి ఇక్కడ మరి గర్భావతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాడిని దాచెను అని చూస్తున్నాం. ఎవరిని దాచింది ఆ స్త్రీ అంటే మోషేను దాచింది. మోషేను 3 నెలలు ఆమెను దాచిందన్నమాట. మరి వారికి మరి ఒక కుమార్తె, 2 కుమారులు కలిగారు. మరి కలిగిన తర్వాత
మరి మోషే లాస్ట్ వాడు అనమాట. మోషే లాస్ట్ అతనైతే ఆనాటి ఆ పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నాయన్నమాట. అయితే యోసేపు ఏలిన తర్వాత మరి ఒక కొత్త రాజు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వస్తాడు, మరి ఫరో అనేటువంటి వాడు. మరి వచ్చిన తర్వాత అతను చాలా ఇశ్రాయేలీని శ్రమ పెడుతూ ఉండేవాడు. మరి ఇశ్రాయేలీలు అతను శ్రమ పెట్టిన కొలది ప్రబలుతూ వస్తున్నారు, అన్నమాట. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తున్నారు, ప్రబలుతూ ఉన్నారు. ఈ విషయము అతనికి నచ్చడం లేదు. వారిని ఎంతగానో శ్రమ పెడుతూ ఉన్నాడు ఫరో రాజు, ఎంతగానో శ్రమ పెడుతూ ఉన్నాడు ఇశ్రాయేలుని. మరి ఈ శ్రమ, ఈ బాధ, ఈ వేదన అంతా కూడా యెహోవేది చూసింది. మరి తన హృదయంలో ఎంతగానో వేదన పడుతుంది. మరి ఇశ్రాయేలీయులు ఈ విధంగా శ్రమ పెట్టబడుతున్నారు ప్రభువా, మరి ఎలా అని చెప్పి ఆమె హృదయంలో ప్రార్థించి ఉండవచ్చు. అంతేకాకుండా మరి ఆమెకు కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడు బహు సుందరుడై ఉండడు చూచి అని మనం చూస్తూ ఉన్నాం. సుందరుడై ఉన్నాడు ఆ కుమారుడు. అప్పుడు ఆమె హృదయంలో అనుకుని ఉండవచ్చు, ఈ కుమారుడు మరి ఇదిగో ఇశ్రాయేలీయులకు నాయకుడై ఉండాలి, ఎలాగైనా సరే నా కుమారుడిని ఇశ్రాయేలీయులకు నాయకుడుగా నేను పెంచుతాను అని చెప్పి తన హృదయంలో నిశ్చయించుకొని ఉండవచ్చు. అంతేకాదు మరి ఆ దినాల్లో ఈ యొక్క రాజు ఈర్ష్యపడి ఐగుప్తు రాజు మరి హెబ్రీల మంత్రసానులని వాళ్ళ దగ్గరికి పంపిస్తారన్నమాట. పంపించి ఎవరైతే చిన్నపిల్లలుగా ఉంటారో మరి వారిని మరి మీరు పీటల మీదే మరి వారిని చంపేయండి అని చెప్తాడనమాట. మరి వారిని ఆడపిల్లలైతే మరి బ్రతకనియండి, మగపిల్లలను చంపేయమని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ యొక్క హెబ్రీ స్త్రీలే వీరు కూడా పూయా ఇక్కడ ఉంది ఒక మాట ఉంటుంది చూడండి. మరి 15వ వచనంలో మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలను మంత్రసాని పని చేయించి వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల వారిని బ్రతకనీయుడని వారితో చెప్పాను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వారు ఆ యొక్క మంత్రసానులు దేవునికి మిక్కిలి భయపడి మరి హెబ్రీయుల పిల్లలని చంపకుండా వదిలిపెట్టినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి రాజు అడుగుతాడు, నువ్వు ఎందుకు చంపలేదని, మీరు ఎందుకు చంపలేదని చెప్పినప్పుడు వారు హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు అని వారు సమాధానం ఇస్తారన్నమాట. కింద వచనాల్లో మనం చూసినట్లయితే వారు చురుకైన వారు అని సమాధానం చెప్తారు. ఆ మంత్రసానులు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారి వంశవృద్ధి కలుగజేసెను అని మనం చూస్తున్నాం. మరి దేవునికి భయపడ్డారు వీరిద్దరు మంత్రసానులు. దేవునికి భయపడి ఆ హెబ్రీ యొక్క మగ పిల్లలను ఏమి చేయకపోయేసరికి మరి దేవుడు వారిని చూసి వారి వంశాన్ని వృద్ధి చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి భయపడుట అన్నమాట. దేవునికి వారు ఎంతగానో భయపడినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. అయితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈ యొక్క మరి యోకేబేదుకి మరి పిల్లవాడు కలిగాడు. మరి ఈ యొక్క ఆజ్ఞ ఆమె విన్న తర్వాత 3 నెలలు మరి అతన్ని దాచగలిగింది, కానీ తర్వాత దాచిపెట్టలేక మరి పోయింది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగుటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో వారిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేను అని మనం ఇక్కడ చూస్తున్నాం. 3 నెలలు దాచింది. అసలు ఒక పిల్లవాడిని దాయడం అంటే అది ఎంతో మరి కష్టతరమైనటువంటి పరిస్థితి కనుక చిన్న పిల్లలు చెప్పలేరు, కానీ ప్రతి చిన్నదానికి కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు పక్కింటి వాళ్ళకు కూడా వినపడతా ఉంటుంది. చిన్నపిల్లలను దాయడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. కానీ ఆ తల్లి మరి ఎట్లా దాచిపెట్టిందో మనకు తెలియదు, కానీ
ఆ చిన్నపిల్లవాడిని 3 నెలల వరకు దాచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత పిల్లవాడు పెరిగి పెద్దగవుతూ ఉన్నప్పుడు ఉన్న తరుణంలో మరి ఆ బిడ్డని దాచలేక మరి ఒక జమ్ము పెట్టి మరి చేసి దాంట్లో మరి ఆ దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా అని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. మరి జిగట కీలు పూసినప్పుడు ఆ పెట్టె పైన తేలాడిద్ది అనమాట, మునిగిపోదు. కాబట్టి ఆ యొక్క జమ్ములో మరి ఆ పెట్టెను ఉంచి మరి వానికి ఏమి సంభవిస్తుందో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి ఉండేను అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి పిల్లవాడిని పెట్టి అక్కని దూరంగా ఉండి చూడు పరిస్థితి ఏంటి, మరి అక్కడ ఏం జరుగుతుందో అది గమనించు అని చెప్పి తన కుమార్తెకు చెప్తూ ఉందన్నమాట. మరి కుమార్తె అన్ని గమనిస్తుంది. మరి ఆ జమ్ములో ఆ పిల్లవాడిని పెట్టిందంటే ఆ తల్లి యొక్క త్యాగం ఎంతో గొప్పది. దేవుని మీద నిరీక్షణ ఉంచింది, దేవుని మీద ఆధారపడింది, దేవుని మీద విశ్వాసం ఉంచింది, దేవుని పైనే ఆనుకుంది. మరి ఆమె ఎంతో త్యాగపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉంది. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు మరి నా ప్రజలు మరి ఇదిగో ఐగుప్తు దాస్యంలో మగ్గిపోతూ ఉన్నారు. వారు ఎంతో శ్రమ పెట్టబడతా ఉన్నారు. మరి వీరిని ఏ విధంగానైనా సరే విడిపించాలి, అందుకు గాను నా బిడ్డ ఆయుధంగా ఉండాలి, నా బిడ్డ వారిని రక్షించాలి అని తన హృదయంలో దృఢ నిశ్చయత కలిగి దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఆ ప్రణాళిక ప్రకారమే ఆమె చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ ఏటి ఒడ్డున బిడ్డలు వేసినప్పుడు ఆ బిడ్డ మరి ఖచ్చితంగా అక్కడికి మరి ఫరో కుమార్తె వస్తుంది, వారు చూస్తారు, ఖచ్చితంగా నా బిడ్డను తీసుకుంటారు, వారి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఇవన్నీ ఈ నిరీక్షణ ఈ ప్రణాళిక అంతా దేవుని పైన ఆధారపడి ఆమె చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ ప్రణాళికతోనే ఆమె ముందుకు నడుస్తూ ఉందన్నమాట. ఆ నడుస్తున్నప్పుడు మరి ఆ జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని యొక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తి నొకతిను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వారి యందు కనికరించెను అని చూస్తూ ఉంటున్నాం. మరి ఈ ప్రణాళిక మొత్తం తన హృదయంలో ఆమెకు ఉంది. మరి ఆ ప్రణాళిక ప్రకారం దేవుణ్ణి అడిగిన తర్వాత ఆ ప్రణాళిక ప్రకారమే ఆమె మరి చేస్తూ ఉందన్నమాట. అయితే ఆమె అనుకున్నట్లుగానే మరి ఫరో కుమార్తె మరి ఆ యొక్క పిల్లవాడిని చూసి మరి ఆ యొక్క పెట్టెను తెప్పించుకున్నప్పుడు మరి ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి వాడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అనెను అని చెప్పి అంటూ ఉంది. అయితే ఇంక ఇదే అదునుగా భావించి మరి తన కుమార్తె, ఎవరు కుమార్తె మనకందరికీ తెలుసు కదా, ఆమె మిరియాము. ఆమె పరిగెత్తుకుంటూ పోయింది. ఆ పిల్లకు చిన్న పిల్లలాగే ఉంది, 14 సంవత్సరాలు ఉంటాయేమో బహుశా. మరి కానీ ఆమె ఎంతో చురుకైనటువంటి ఆ అమ్మాయిగా మనకి చిన్నదిగా మనకి అక్కడ కనపడతా ఉంటది. మరి నువ్వు ఏం జరుగుతుందో గమనించు అని తల్లి చెప్పింది. కానీ అంతకన్నా మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం తెలివిగా అక్కడ ప్రవర్తించింది, జ్ఞానంతో మరి ఆ చిన్నది ప్రవర్తించినట్లు గమనిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వద్దునా అని చెప్పి ఆ రాకుమారితో అంటూ ఉంది. మరి ఆమె యొక్క జ్ఞానం ఎంతో గొప్పది, అంతేకాదు ఆమె ధైర్య సాహసాలతో గొప్పవి. చూస్తే చిన్నపిల్లే ఒక రాజు కుమార్తెతో మాట్లాడాలంటే మరి ఎంతో ధైర్యం కావాలి.
మరెంతో జ్ఞానం కావాలి. కానీ ఆ అమ్మాయి ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ఆమె అంటూ ఉంది, నేను ఈ పిల్లవాని కొరకు ఒక దాదిని తీసుకొని వద్దునా అని చెప్పి ఎంతో ధైర్యంతో అడుగుతూ ఉంది అక్కడ. మరి అప్పుడు అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా అని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, నేను ఒక దాదిని తీసుకొని వస్తానమ్మా ఈ పిల్లవాడిని పెంచడానికి అని చెప్పినప్పుడు మరి వారు వెంటనే ఒప్పుకున్నారనమాట. మరి అప్పుడు ఎంత జ్ఞానంతో ఆమె అక్కడ మాట్లాడిందో మనం తెలుసుకోవచ్చు. మరి ఎంత తెలివితో మాట్లాడిందో ఆమె అక్కడ తెలుసుకోవచ్చు. ఆమెకున్నటువంటి జ్ఞానము ఎంతో గొప్పది. మరి ఆమె ఈ యొక్క సందర్భాలను మనం చూసినట్లయితే ఆమె మొట్టమొదట ధైర్యం కలిగి ఉంది. ఆమె రెండవదిగా సమయ స్ఫూర్తిని కలిగి ఉంది. మరి మూడవదిగా దైవ భక్తిని తన తల్లి చిన్నప్పటి నుంచే మరి వారికి నేర్పించిందిగా మరి ఉంటుంది అన్నమాట. వివేకం కలిగినటువంటి చిన్నదిగా అని కూడా మనము తెలుసుకోవచ్చు. ఆమెకు ఉన్నటువంటి విధేయత ఎంతో గొప్పది. మరి తల్లి చెప్పినటువంటి మాటలని మరి నిర్వర్తించినటువంటి ఒక చిన్నదిగా మనము ఇక్కడ చూస్తాం. మరి ఆ ఇన్ని క్వాలిటీస్ ఆ చిన్న బిడ్డ అయినటువంటి మిరియాములో ఉన్నాయి. కాబట్టి ఆమె ఎంతో జ్ఞానంతో మరి నేను ఆ పిల్లవానికి పాలిచ్చి పెంచుటకు నేను ఒక దాదిని తీసుకొని వస్తున్నా అని మాట్లాడుతూ ఉంది. పెంచుము అని ఆమె తీసుకొని రమ్మని చెప్పి మరి ఆ యొక్క ఫరో కుమార్తె చెప్పినప్పుడు మరి ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచనని చూస్తున్నాం. మరి తీసుకొని వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో ఆ బిడ్డను పెట్టింది. పెట్టిన తర్వాత ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకొని వచ్చాను అని చూస్తున్నాం. పెద్దవాడైన తర్వాత అనే మాట ఇక్కడ ఆ యొక్క తల్లి ఆ ఫరో ఫరో కుమార్తెను మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ బిడ్డని నా కొరకు పెంచమని చెప్పి తన తల్లి చేతిలో పెట్టింది. తర్వాత సొంత తల్లి తన బిడ్డకి పాలిస్తూ ఇక్కడ పెంచుతూ ఉంది. పాలిస్తూ ఆ బిడ్డకి చిన్నతనం నుంచే దేవుని భయభక్తులు నేర్పింది. దేవుని ఎడల ఏ విధంగా భక్తి కలిగి ఉండాలి, ఏ విధంగా భయం కలిగి ఉండాలి, ఏ విధంగా మరి నడుచుకోవాలి అని ఆమె నేర్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదిగో మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 22వ అధ్యాయం 6 ఒకసారి తీయండి. సామెతల గ్రంథం బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. బాల్య దినము నుండే మనము ఆ పిల్లలు మనము పిల్లల్ని పెంచే విషయంలో మనము చాలా మరి జ్ఞానంతో ఉంటాం కదా. ఆ పిల్లవాడు మరి పెరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ఉగ్గు పాలతోనే మరి ఆ పిల్లవాడిని పెంచుతూ ఉంది. మరి కనుక ఆ బిడ్డని ఇదిగో బాబు నువ్వు ఈ విధంగా కాదు, ఈ విధంగా పెరగాలి, ఈ విధంగా ఉండాలి, ఇదిగో మన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుండి ఐగుప్తు దాస్యం నుండి విడిపించాలి అని చెప్పి ఆ బిడ్డని ఉగ్గుపాలతోనే పెంచి పెద్ద చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరి బాలుడుగా ఉన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే మరి ఆమె దేవుని యొక్క మాటలను చెబుతూ ఉంది, పెంచుతూ ఉంది. బాలుడుగా ఉన్నప్పుడే అతను నడవవలసినటువంటి త్రోవలను అతనికి నేర్పిస్తుంది. కాబట్టి ఆయన పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలు ప్రజానీకానికి నాయకుడైనట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మరి తల్లులుగా మనకున్నటువంటి బాధ్యత అనేది ఎంతో గొప్పది. మరి మనము బాల్య దినాల్లో మరి
బాల్య జన్మ నుంచి కూడా మనము ఎంతో మరి జ్ఞానంతో పెరుగుతూ వస్తాం. అసలు స్త్రీకి ఎన్నో మరి ఆధిక్యతలు ఉన్నాయి. ఒక చెల్లిగా, అక్కగా, తల్లిగా, భార్యగా మరి ఇలాంటి ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి. పిల్లల్ని పెంచే విషయంలో మరి మరి మనం ఎంతో కేర్ తీసుకుంటాం కదా, పిల్లలు మనం ఏ విధంగా పెరగాలి అనే విషయాన్ని బట్టి. కాబట్టి ఆ విధంగా మరి ఆమె జ్ఞానంతో మరి ఉన్నట్లుగా ఎఫెబేదు మనకి కనబడతా ఉంది. మనం కూడా ఆ విధంగా ఎఫెబేదు వలె మరి జ్ఞానం కలిగి ఉండాలి, మరి తెలివి కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. మరి ఆమె మనం మొట్టమొదటిగా మనకు చూసినట్లయితే ఆమె మరి ఎంతో జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడతా ఉంది. రెండవదిగా దైవ జ్ఞానం కలిగిన స్త్రీ. మూడవదిగా దేవుని విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసము ఉంచినటువంటి స్త్రీ, మరి దేవుని మీద భారం వేసినటువంటి స్త్రీగా ఉంది. ఐదవదిగా నిరీక్షణ కలిగిన స్త్రీగా ఉంది. ఆరవదిగా మోషేకు దారిగా ఉన్నటువంటి స్త్రీగా ఉంది. మరి దైవ భక్తిలో తన యొక్క బిడ్డలందరినీ పెంచినటువంటి స్త్రీగా కనబడతా ఉంది అనమాట. మరి ఈమె యొక్క గుణ లక్షణాలు ఎంతో గొప్పవి. నేటి సమాజంలో మరి ప్రతి స్త్రీ కూడా యొకేబేదు వలె జ్ఞానం కలిగి నడుచుకునేటట్లుగా ఉండాలి, జ్ఞానంతో మరి మసులుకునేటట్లుగా ఉండాలి. తన బిడ్డలను ఏ విధంగా పెంచాలి అనే విషయంలో మరి జ్ఞానంతో మసులుకోవాలి. మరి మనము యొకేబేదుని చూసి నేర్చుకోవాలి. మరి ఆమె మరి తన సంతతినంతా కూడా దేవుని మరి జ్ఞానంతో పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి తన సంతతినంతా కూడా దేవుని సేవకు అప్పగించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి అహరోను అనగా యాజకుడు. అహరోను అంటే దానికి అర్థం ఏంటి అంటే వెలుగునిచ్చి వాడని మనం చూస్తాం. అలాగే మోషే నీటి నుంచి తీయబడిన వాడు అని మనం చూస్తాం. అలాగే మిరియాం అంటే బలిష్టమైన అని మనం చూస్తాం. కనుక ముగ్గురు కూడా దేవుని పనిలో ముందుకు సాగారు. ఈ మనకి అన్ని కూడా మనం చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ మరి నిర్గమకాండం నుంచి చదివినప్పుడు మరి మిరియాము కూడా ఒక ప్రవక్తిగా ఉండి మరి ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు నడిపించింది. తంపును చేత పట్టుకొని ఆమె ఎంతో తెలివితో, జ్ఞానంతో, ఆమె సురుకుతనంతో ముందుకు నడిపించినట్లుగా మనము ఇశ్రాయేలు ప్రజల్ని చూస్తూ ఉంటాం. కనుక నేటి స్త్రీలమైన మనము ఆ రీతిగా ఉండాలి. మరి మన బిడ్డలను పెంచుకునే విషయంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలి అనే విషయంలో మనము మరి ముందుకు సాగినట్లయితే మనకి ఎంతో దీవెన. మరి మన బిడ్డల్ని బాల్య దినము నుంచే మరి దేవుని యొక్క మాటల్లో పెంచాలి. బాల్య దినము నుంచే మరి ఆయన కట్టడల్లో మనం పెంచాలి. పెంచినప్పుడు మరి ఆ పెరిగి పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు అని మనం సామెతల గ్రంథంలో చదువుతున్నాం కదా. ఆ విధంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మన పిల్లల్ని కూడా దేవుని ఆజ్ఞలు, కట్టడలను వారికి నేర్పించి వారికి దేవుని యొక్క బీజాన్ని చిన్నతనం నుంచే వేసినప్పుడు వారు పెరిగి పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కనుక యొకేబేదును మనము కోరినటువంటి వారమై మనము జ్ఞానంతో నడుచుకోవాలి. మన పిల్లల్ని కూడా దైవికమైన జ్ఞానంతో పెంచే వారమై ఉండాలి. అయితే యొకేబేదు ముచ్చుకైన ముగ్గురు బిడ్డలకు తల్లిగా ఉండి ఆమె ఆ బిడ్డలని ఆణి ముత్యాలుగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తాం. ప్రభు సేవకు సమర్పించినటువంటి యొకేబేదుగా తన జీవితం ధన్యమైందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తల్లులు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. యొకేబేదు తన సంతతిని దైవ సేవకు సమర్పించినటువంటి స్త్రీ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనము ఆ విధంగా మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలని మధ్యాహ్న కాలం హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నారు. దేవుడు తన మాటలు దీవించుగాక.